సార్వత్రిక సమరం ముగియడంతో ఇప్పుడు అంతా స్థానిక సంస్థలు నామినేటెడ్ పదవులపై ఫోకస్ పెడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొద్ది మందికి నామినేటెడ్ పదవులు వరించినా ఇంకా భర్తీ చేయాల్సిన పోస్టులు చాలానే ఉండటం, పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో ద్వితీయ, తృతీయ శ్రేణి నేతలు పదవుల కోసం తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తరువాత తెలంగాణ రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు చాలా మంది గ్రామ మండల స్థాయి నేతలు ఇతర పార్టీల్లోకి వలస వెళ్లగా, పార్లమెంట్ ఎన్నికల తరువాత కూడా రాజకీయ వలసలు కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 3 పార్టీల మధ్య ముక్కోణ పోటీ జరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తరువాత ఏవైనా 2 పార్టీల మధ్య ఆధిపత్య పోరు కొనసాగనున్నదనే విశ్లేషణలు ఉన్నాయి. దీంతో గ్రామ మండల స్థాయి నేతలు తమ రాజకీయ భవిష్యత్ కోసం బలమైన పార్టీని ఎంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో ఆ పార్టీ నుంచి ఎవరూ బయటకొచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్, బీజేపీల్లో అత్యధిక స్థానాలు దక్కించుకునే పార్టీలోకి మిగిలిన పార్టీ నుంచి వలస పెరిగే పరిస్థితి కనిపిస్తోందంటున్నారు. తెలంగాణలో గ్రామ పంచాయతీల పదవీకాలం 4 నెలల క్రితమే పూర్తయింది. వచ్చే నెలలో మండల, జిల్లా పరిషత్ పాలక వర్గాల పదవీకాలం పూర్తి కానుంది. దీంతో కొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్థానిక సంస్థల్లో గెలుపు అవకాశాలు ఉన్న పార్టీలను ఎంచుకుని ఆయా పార్టీల్లోకి వలస వెళ్లేందుకు గ్రామ, మండల స్థాయి లీడర్లు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి స్థానిక సంస్థల్లో గెలిచే అవకాశాలు కాస్త మెండుగా ఉంటాయి. కానీ తెలంగాణ రాజకీయాలు ఎప్పుడూ భిన్నంగా ఉంటాయని గత ఫలితాలు తెలియజేస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్లమెంటు ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించే పార్టీకి కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశాలు ఎక్కువగా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయంటున్నారు పరిశీలకులు. దీంతో 3 పార్టీల లీడర్లు పార్లమెంటు ఎన్నికల ఫలితాలపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేనివారు, గత ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీగా పోటీకి అవకాశం దక్కనివారు నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకుంటున్నారు. మొత్తానికి తెలంగాణలో రాజకీయ వలసలకు ఇప్పుడే బ్రేక్ పడేలా కనిపించడం లేదు. స్థానిక ఎన్నికలు ముగిసే వరకు నేతల జంపింగ్లు కొనసాగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే లోక్సభ ఎన్నికల్లో ఛాంపియన్ గా నిలిచే పార్టీకే ఎక్కువ మంది నేతలు జై కొట్టే పరిస్థితి ఉన్నందున జూన్ 4 తరువాత రాష్ట్రంలో ఏం జరగనుందనే ఉత్కంఠ రోజురోజుకు ఎక్కువవుతోంది.